కాంబినేషన్. సో నాకేమనిపించిందంటే మన 90s బ్యాక్డ్రాప్స్లో సినిమా తీస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్కి పరిచయం ఉన్న అమ్మాయి కాకుండా ఏమో పలానా వీధిలో పలానా అమ్మాయి ఉండేదేమో అనిపించేలా ఒక కొత్త అమ్మాయి అయితేనే ఆ లంగావోణిలకి, ఆ లేడీ సైకిల్కి ముందర రాడ్ తీసేసిన ఆ సైకిల్కి, ఆ టేబుల్ కాటర్లకి, ఆ టీడీకే 90 క్యాసెట్స్లో రికార్డ్ చేసుకోవడం, ఆ ఇళయరాజా పాటలు వినడం, ఎండమూరి నవలు చదవడం, ఇలాగా ఒక అమ్మాయిని 90sలో ఆ వీధిలో అమ్మాయి తిరిగేదేమో. అమ్మాయి పేరు కూడా జిక్కి. నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అమ్మాయి పేరు జిక్కి అని పెట్టాం. పాత లెజెండరీ సింగర్ మహాతల్లి జిక్కి గారి పేరు పెట్టాం. ఏంటి హీరోయిన్ పేరు జిక్కి సినిమాలో. మరి చూడండి మీరు ఎలాంటి సినిమా ఇంటర్వ్యూ చేస్తున్నారో. సో అందుకు కొత్త అమ్మాయిని ఆ స్ట్రీట్లో అమ్మాయి ఉండేదేమో అనే ఫీలింగ్ రావాలి అన్నందుకు పెట్టాం. మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు మీరు అడగచ్చు. మిస్టర్ ఘంటసాల అని అంటే పోయేది కదేమో. మిస్టర్ ఘంటసాల అనొచ్చు, కానీ అదే చూసారా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్. అది బచ్చన్ ఈజ్ సో పాపులర్ అంతే కదా. చాలా. కానీ ఇట్స్ అ వెరీ టైటిల్ వినంగానే అంటే ఒరిజినల్గా అలా పెట్టాలన్న క్యారెక్టర్ హీరో టైటిల్ యూ వాంట్ ద అది హీరో మీద అర్థమైంది. బట్ ఆ క్యారెక్టర్ పెట్టింది కూడా హీరోనే. నేను పెట్టలేదు ఆ టైటిల్. మన డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఫేమస్ అండి. సో నేను కింద క్యాప్షన్ వచ్చింది ఫస్ట్ విచిత్రంగా ఈ సినిమాకి, నామ్తో సునా హోగా పలానా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నరేంద్ర మోడీ నామ్తో సునా హోగా అలా ఉంటుంది కదా, ఒక పవర్ఫుల్ నేమ్ అనుకున్నాను. నామ్తో సునాగా వచ్చింది, ఆ పైన పేరు ఇంకా రాట్లా. విక్రమ్ రాథోడ్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, ఏది ఏదైనా ఆలోచిస్తుంటే ఆయన క్యాప్షన్ చెప్పాను హీరో గారికి. చెప్పగానే ఆయన బచ్చన్ నామ్తో సునాగా అన్నాడు. అనగానే ఆయన నచ్చేసింది మిస్టర్ బచ్చన్ అని. సో కథల ఎంపికలో హరీష్ శంకర్ గారు ఎక్కువ ఆల్రెడీ తీసిన కథల్ని ఇష్టపడతారని మీకు ఒక పేరు ఉంది, అది అందరూ అడిగేశారు ఆల్రెడీ. దానికి కొత్తగా ఏం చెప్తారు అంటే ఏం చెప్తారంటే వై డు నాట్ రైట్ యువర్, మీరు అంత మంచి రైటర్, భాష మీద భావం మీద పాత కొత్తకి మధ్య కావాల్సిన ఎమోషన్స్ అన్ని సర్వం ఉన్నాయి, మరి దానివల్ల నేను మిరపకాయ నా కథ, డీజే నా కథ, సుబ్రహ్మణ్యం నా కథ, అండ్ నా కథలన్నీ మీరు తీసుకుంటే రీమేక్లు కూడా యాస్టీస్ కాదు, మళ్ళీ వాళ్ళే అడిగిన ఇందులోంచి సీన్స్, ఇందులోంచి ఇవన్నీ వాళ్ళే అడిగిన సందర్భాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పా, ఒక సినిమా తీయడానికి ఒక కొటేషన్, ఒక నవల, ఒక క్యారెక్టర్ ఎన్నో ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఇంకో సినిమాకి ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదని నేను స్పెషల్ 26 అనే సినిమా చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను వేరే కథ మీద వర్క్ చేసుకుంటున్నా, ఈ లోపల వేరే వాళ్ళు తీశారు. సో నాకు ఏదో నచ్చింది అనుకోండి, ఆ రైటర్కి, ఆ ప్రొడ్యూసర్కి, ఆ దర్శకుడికి గౌరవం ఇస్తూ, వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తూ, దానికి డబ్బులు ఇస్తూ చాలా రాజసంగా రీమేక్ అని చెప్పి మళ్ళీ 80% మారుస్తున్నా. అదే మీరు మళ్ళీ 80% మారుస్తున్నా. సో ఎనీ డే ఒక సాటి రచయితకి, సాటి దర్శకుడికి గౌరవం ఇచ్చి, మనకు మళ్ళీ అందులో ఒక చిన్న థ్రెడ్ వాడుకున్నా, ఒక ముక్క వాడుకున్నా వాళ్ళకి గౌరవం ఇచ్చి చేయడం అనేది చాలా నిజాయితీతో చేసే పని అండి నా ఫీలింగ్. నేను పేర్లు చెప్పను కానీ ఎంతమంది ఫ్రీ మేకలు చేస్తున్నారు, ఎన్నిసార్లు గొడవలు, ఎన్ని కాంట్రవర్సీలు అయినాయని మీకు తెలుసు. ఒక్క 2 పేర్లు చెప్పండి ప్లీజ్. అది చెప్పితే ఎలా ఉంటుందంటేనండి, మనది ఏంటి ఐ డ్రీమా, ఇది కాస్త ఇంకో వెబ్సైట్ అయిపోద్ది, వద్దులేండి. అవును, అదే వాళ్ళతో మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లు అవుతున్నాయిగా, మీరు ఎందుకు జర్నలిస్ట్లో ఈ మధ్య. అదేనండి నేను మళ్ళీ చెప్పా, నేను ఫ్రెండ్లీ ఫైట్ నేను ఎప్పుడు అగ్రెసివ్గా మాట్లాడినా ఆపోజిట్ ఎవరు కూర్చున్నారు చూడండి అంటున్నా. ఐడియల్ బిన్ జీవితో ఈ రోజు వరకు 20 ఏళ్ళ ఆయన షాక్ నుంచి రివ్యూ చేసుకున్నారు, ఒక్క మాట లేదు. ఇప్పుడు మీరు తెలుసు, మీకు నాకు ఎప్పుడన్నా మొహామొహాలు చూడకుండా వెళ్ళేంత వరకు ఏమైనా గొడవలు వెళ్ళినాయా? మీరు జర్నలిస్టేగా, అంతేగా. బిఆర్ఎస్ గారు బతుకున్నంత కాలం ఎప్పుడన్నా ఆయనతో ఒక చిన్న సున్నం పెట్టుకున్నామా? సో యద్భావం తద్భవతి, అంతేగా. న్యూటన్ రియాక్షన్, మీ యాక్షన్ తగ్గట్టుగా నా రియాక్షన్ ఉంటుంది, అంతే. ఇది ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదో సినిమా రేపు పొద్దున రిలీజ్ అవుతుంది, గబుక్కుని మాట్లాడితే రివ్యూలు రేటింగ్ గురించి అసలు క్వశ్చనే లేదండి. అది మీ పత్రికా స్వేచ్ఛ, ఏ రివ్యూ అని ఇచ్చుకోవచ్చు, ఏ రేటింగ్ అని ఇచ్చుకోవచ్చు. పర్సనల్ అటాక్స్ అంటే ప్రొడ్యూసర్ ఇంట్లో ఇతను కూర్చొని తాగాడంట, ఇతను అలాంటివి వచ్చినప్పుడు నేను మా అత్తయ్య మావయ్య అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళకి వెబ్సైట్లు తప్ప సినిమా గురించి ఇంక చూడకుండా వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు విని ఆఫ్ కోర్స్ బాధపడతారు. ఎందుకు ఈ ఏజ్లో వాళ్ళని బాధ పెట్టాలి? అందుకు నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ రైజింగ్ మై వాయిస్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ దిస్. సో అయితే హరిశంకర్ గారు తాగారనమాట? తాగుతానండి, ఆమె అకేషనల్ డ్రింకర్. నేను నైట్ కూర్చొని తెల్లదంకా తాగేసి దాని వెనకాల ఈ రీజన్తో తాగాడని చెప్పడం, అసలు ఏ రీజన్ తాగాడని చెప్పడం ఎంత దారుణం, ఎంత న్యాయం, అది దారుణం. అలా ఐ లైక్ అంటే మరీ దాన్ని ఏమంటారు, మీరు నన్ను చూస్తే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎనర్జెటిక్ అండి. యూ లుక్ ఎనర్జెటిక్ అండ్ ఇన్ఫాక్ట్ మీరు చిక్కిపోయారు. సో నేను డ్రౌజీగా ఉండడానికి ఇష్టపడను. ఐ డోంట్ లైక్ ఆల్కహాల్. దట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ డ్రింక్. పార్టీస్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా బీర్ పట్టుకుంటాం, అది కాదు. కానీ ఐ డోంట్ లైక్ టు బి డ్రౌజీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఎప్పుడు ఎనర్జీగా ఉండడం ఇష్టం. ఎస్పెషల్ నైట్స్ అయ్యేసరికి పాటలు వింటూ అది వింటూ అలా ఉంటుంది తప్ప. అదొక ఇట్స్ యువర్ రిలాక్సేషన్ అండ్ దట్స్ యువర్ పర్సనల్ థింగ్. వి డోంట్ మీన్ టు ఇంట్రూడ్. నో, పబ్లిక్ థింగే చెప్తున్నా కదా, ఐ డూ డ్రింక్ బట్ ఐ డోంట్ లైక్ ఆల్కహాల్ టు డ్రింక్ మచ్. రైట్.